Hi guys, welcome back to the channel and I am back with one more topic, that is preparation of a ప్రాపర్ క్వశ్చన్ పేపర్. సో టీచర్కి ఒక ప్రాపర్ క్వశ్చన్ పేపర్ అనేది రెడీ చేసేది చాలా ఇంపార్టెంట్. సో నేను దాన్ని స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ థింగ్ ఈజ్ బ్లూ ప్రింట్. సో మనం ఎప్పటికీ కూడా మన క్వశ్చన్ పేపర్ని బ్లూ ప్రింట్ అయితే రెడీ చేసుకోవాలి. దట్ ఈస్ ఎన్ని యూనిట్స్లో మనమైతే క్వశ్చన్స్ అనేది తీసుకోవాలా అనేది డివైడ్ చేసుకోవాలి. ఈ పర్టిక్యులర్ యూనిట్లో ఎన్ని క్వశ్చన్స్ అట్లా మనం ప్రతి ఒక్క యూనిట్లో డివైడ్ చేసుకోవాలి. దెన్ ద వెయిటేజ్ అనేది కూడా మనము కవర్ చేసుకోవాలి. దట్ ఈజ్ ఈజీ, మోడరేట్ అండ్ ద టఫ్ హార్డెస్ట్ వన్ మనం అనేది డివైడ్ చేసుకోవాలి. మనము వెయిటేజ్ అనేది కూడా మనం ఏం చేసుకోవాలంటే డివైడ్ చేసుకోవాలి. దట్ ఈజ్ ఈజీ 40%, ద మోడరేట్ 40% అండ్ ద హార్డెస్ట్ వన్ యాజ్ అ 20%. సో ఇట్లా డివైడ్ చేసుకున్నప్పుడు మనది 100% అయితే క్వశ్చన్ పేపర్ అనేది రెడీ అవుతుంది. దెన్ ద ప్యాటర్న్. సో ప్యాటర్న్ అనేది మనము అన్ని కవర్ చేసుకోవాలి. దట్ ఈస్ ఎంసీక్యూస్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, దెన్ లాంగ్ అండ్ ద షార్ట్ ఆన్సర్స్. ఇట్లా మనకి కన్వీనియంట్గా ఉన్న దాని ప్రకారంగా మనం ఏం చేసుకోవాలంటే డివైడ్ అనేది చేసుకోవాలా. దెన్ కమ్స్ ద డిస్ట్రిబ్యూషన్. సో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద మార్క్స్ ఆల్సో ఈజ్ వెరీ నెసెసరీ. మనము క్లియర్గా మనం డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి. 1 మార్క్కి మనం ఎన్ని ఇవ్వాలా, 2 మార్క్స్కి ఎన్ని ఇవ్వాలా అండ్ 3 మార్క్స్కి ఎన్ని ఇవ్వాలా అనేది మనం ప్రాపర్గా డిస్ట్రిబ్యూట్ అనేది చేసుకోవాలా. బికాస్ అందరు పిల్లలు ఆల్ లెవెల్ ఆఫ్ ఐక్యూ స్టూడెంట్స్కి అందరు కూడా ఏం చేయాలా అంటే వీటిని అనేది అటెంప్ట్ చేయాలి. సో దట్ ఈస్ వెరీ నెసెసరీ. సో మనం మార్క్స్ని ప్రాపర్గా డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి. దెన్ కమ్స్ ద మేజర్ వన్, దట్ ఈస్ ద సెల్ఫ్ టెస్ట్. ఫస్ట్ మన క్వశ్చన్ పేపర్ ఎప్పుడైతే రెడీ అయిపోతుందో గ్రామటికల్గా, మార్క్స్గా అన్నీ మనం చెక్ చేసుకున్న తర్వాత వీ హ్యావ్ టు సెల్ఫ్ టెస్ట్. మనము ఆ పేపర్ని టెస్ట్ అనేది మనం ఫస్ట్ టెస్ట్ అనేది రాసుకోవాలి. ఎందుకంటే మనము ఇఫ్ ద టీచర్ ఈస్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఇట్ ఇన్ రైటింగ్ ఇన్ 30 minutes, మనము 30 minutesలో కంప్లీట్ చేస్తే దెన్ ఓన్లీ ద స్టూడెంట్స్ క్యాన్ కంప్లీట్ ఇట్ ఇన్ 60 to 90 minutes అయితే తీసుకుంటారు. సో ఆ బేసిస్ మీద మనమైతే ఏం చేసుకోవాలంటే క్వశ్చన్ పేపర్ అనేది రెడీ చేసుకోవాలి. అండ్ రిమెంబర్ దట్ వీఆర్ ద టీచర్స్. పిల్లలకు ఏమో ఒక పెద్ద టఫెస్ట్ క్వశ్చన్ పేపర్ ఇచ్చేసి మనం చాలా గ్రేట్ అని వాళ్ళతో అనిపించుకోవడం అయితే కానే కాదు. డల్లర్ ఆల్సో ఏం చేయాలా, మన పేపర్ని అటెంప్ట్ చేసి పాస్ అయ్యే కెపాసిటీ ఉండాలా. అట్ ద సేమ్ టైం ద వైజెస్ట్ వన్ కూడా ఏం చేయాలంటే తను ఆలోచన చేయాలా ఎలా రాయాలా అనేది. సో మన క్వశ్చన్ పేపర్ అనేది అట్లా ఉండాలి. ఎవరు ఫెయిల్ కాకూడదు అట్ అని మన సబ్జెక్ట్లో ఎవరు కూడా అంటే అట్లీస్ట్ దే షుడ్ ఫీల్ టఫ్ ఆఫ్ వాట్ క్వశ్చన్ పేపర్ అనేది టఫ్గా ఉంది అని అనాల. సో అలాంటి ఒక క్వశ్చన్ పేపర్ని మనమైతే రెడీ చేయాలా. ఈ వీడియో నచ్చితే హైప్ చేయండి, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ ఫాలో మీ ఫర్ మోర్ సచ్ కైండ్ ఆఫ్ వీడియోస్. హ్యావ్ అ బ్లిస్ఫుల్ డే.